టూలెట్ 6వ భాగం. ఇక చెప్పండి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కుర్చీలో కూర్చుంటూ అన్నాడు. అతను వచ్చేసరికి నరేంద్ర, ఇన్స్పెక్టర్ విజయ్ కూర్చుని అతని కోసం చూస్తున్నారు. ఆలస్యంగా వచ్చానా? అర్ధగంట మాత్రమే, చిరునవ్వుతో అన్నాడు నరేంద్ర. సారీ, పర్వాలేదు. మనం ఎక్కడ ఆగాం? గుర్తు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు నరేంద్ర. ఆ రోజు నగలు దొరికినట్టు పేపర్లో ఎందుకు వేయించమన్నావని ఇన్స్పెక్టర్ పిచ్చేశ్వరరావు గారు మిమ్మల్ని ప్రశ్నించారన్నాడు రామనాథం. ఎస్, అది నువ్వు ఇద్దరు రాజశేఖరాలు ఉన్నారన్నావే, అందుకు. నాకు అర్థం కాలే. అదేనయ్యా, నువ్వు ఆ మాట అనగానే నా మెదడులో ఒక అద్భుతమైన ఆలోచన తళుక్కుమంది. ఏమిటది? నాకు మొదటి నుంచి రాజశేఖరం పద్మావతిని చంపాడనే నమ్మకం లేదు. బాలయ్య కూడా చంపలేదని నేను గట్టిగా భావించాను. నీ మాటతో నాకు మూడోవాడు ఇంకొకడు ఉన్నాడని తోచింది. అతడే హంతకుడనే నమ్మకం కూడా కలిగింది. ఇకపోతే ఆ మూడోవాడెవడు? ఇంకెవడు? ఆ ముసలినక్క ఆంజనేయులే అన్నాడు ఇన్స్పెక్టర్. నేను అదే అనుకుంటున్నాను అన్నాడు విజయ్. మీ అనుమానానికి ఆధారం? ఆ బంగారు గుండి. బంగారు గుండి ఏమిటి? రామనాథం అడిగాడు. ఒక బంగారు గుండి హత్య జరిగిన గదిలో దొరికింది. అది హంతకుడిదేనని నిశ్చయంగా చెప్పొచ్చు. ఆంజనేయులు బంగారు గుండీలు పెట్టుకుంటాడు కనుక అతడే హంతకుడని వీరిద్దరి గాఢ నమ్మకం, నవ్వుతూ అన్నాడు నరేంద్ర. వెనకటికి ఎవడో తిరునాళ్ళలో భార్య తప్పిపోతే ఎర్రచీర కట్టుకున్న ప్రతి స్త్రీని పట్టుకున్నాడట. కారణం అతడి పెళ్ళాం కూడా ఎర్రచీర కట్టుకుంది కనుక అలా ఉంది అని ఆగాడు రామనాథం. ఎర్రచీర కట్టుకున్న ప్రతి ఆడిది నా పెళ్ళామే అనేటంతటి దద్దమ్మలం కాము అన్నాడు ఇన్స్పెక్టర్ తీవ్రంగా. విజయ్ కూడా ముఖం సీరియస్గా పెట్టుకున్నాడు. సారీ ఇన్స్పెక్టర్, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, సరదా కన్నాను, క్షమించండి అన్నాడు రామనాథం నొచ్చుకుంటూ. అంత మాట ఎందుకులేండి. రామనాథంగా మేం కూడా ఏ ఆధారం లేకుండా ఆ ముసలాడిని అనుమానించడం లేదు. అతను బంగారు గుండీలు పెడతాడు. హత్య జరిగిన రెండో రోజు అతడి లాల్చీకి 2 బంగారు గుండీలున్నాయి. ఏ ఉద్దేశం లేకుండానే 2 గుండీలున్నాయి అన్నాను నేను. పోయింది అన్నాడు నా ప్రశ్నకు సమాధానంగా. ఆ తర్వాత రాజశేఖరం పెట్టెలో బంగారు గుండీ దొరికింది. అది ఆయన జేబులో వేసుకుని సూళ్ళూరుపేట కాదు వెంకటగిరి సర్దాడు నరేంద్ర. అవును, నరేంద్ర వెంకటగిరి వెళ్ళాడు. ఆ తర్వాత? మిస్టర్ పిచ్చయ్య, బంగారు గుండీ గురించి చెప్తాను, సహనం వహించి విను. మీరు ఆగండి. ఆధారంతో ఆంజనేయుల్ని అరెస్ట్ చేయడానికి పడిన నానా పాటలు నాకు తెలుసు. ఆ వివరాలు రామనాథం గారికి ఇప్పుడు అక్కర్లేదు. అవసరమైతే నేనే చెప్తాను అన్నాడు గంభీరంగా నరేంద్ర. అందరూ కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయారు. నరేంద్ర సిగరెట్ పారేసి గొంతు సవరించుకొని ప్రారంభించాడు. నేను చాలా ఆలోచించాను ఆ మూడో వ్యక్తి గురించి. బాలయ్య తన టాక్సీలో తిరిగిన 2 గురించి చెప్పాడు. వారిలో ఒకడు పద్మావతి భర్త అయి ఉంటాడని నాకు తోచింది. ఆమె భర్త పరువు కోసం ఎక్కువ బాధపడతాడని మనం ఊహించగలం. పెళ్ళాం ఎవడితోనో లేచిపోయిందంటే ఇక అతడు తలెత్తుకుని తిరగలేడు. ఎక్కడికో వెళ్ళిందని చెప్పొచ్చు. అలా ఎంతకాలం చెప్తాడు? ఎప్పుడో ఒకరోజు అసలు విషయం బయటపడకపోదు. అందుకే ఆమెను వెతుక్కుంటూ బయలుదేరాడు. దాదాపు 2 లక్షలైనా చేసే వస్తువులు కూడా పోయాయి. ఆ పరిస్థితిలో భర్త అనేవాడు ఏం చేస్తాడో ఊహించడం పెద్ద కష్టం కాదు. వాళ్ళు ఆమె కోసం తిరిగారు. ఆచూకీ తెలుసుకొని ప్రశాంతి నిలయానికి వచ్చి పద్మావతిని హత్య చేసి ఉంటాడని భావించాను. ఆంజనేయులు చెల్లెలు 12:30, 1 గంట మధ్య ఎవరో మెట్లెక్కిన చప్పుడు తనకు వినబడిందని చెప్పింది. డాక్టర్ రిపోర్టు ప్రకారం తేలింది. ఆ సమయంలో మేడ మీదకి వెళ్ళినవాడు ఆ మూడోవాడు పద్మావతి భర్త అయి ఉంటాడని భావించాను. అంతవరకు చెప్పి ఇన్స్పెక్టర్ వైపు తిరిగి, ఇన్స్పెక్టర్, టీలు తెప్పించకూడదు అన్నాడు నరేంద్ర. తప్పకుండా. సింహాచలం కేక పెట్టాడు. హెడ్ సింహాచలం వచ్చి శాల్యూట్ కొట్టాడు. 4 టీలు పట్టుకురమ్మని పురమాయించాడు. శాల్యూట్ కొట్టి అతను వెళ్ళిపోయాడు. పేపర్లో వేయించమన్నది ఆ మూడోవాడు బయటికి రావటానికే. నగలు దొరికాయని, ఈ కేసులో రాజశేఖరం, బాలయ్య అనే 2 వ్యక్తులు అరెస్ట్ అయ్యారని పేపర్లో చదివాడు పద్మావతి భర్త శివరామయ్య. తనను హంతకుడిగా అనుమానించలేదు. నగలు దొరికాయని. దాదాపు 2 లక్షల ఖరీదైన నగలు. ఆ న్యూస్ చదవగానే మునిరత్నానికి ఉత్తరం రాశాడు. ముగ్గురూ కలిసి నగల కోసం వచ్చారు. అప్పుడే చూశాను శివరామయ్య బంగారపు గుండీలు పెట్టుకున్నట్టు. నా అనుమానం ధృవపడింది. శివరామయ్య మునిరత్నంకు రాసిన ఉత్తరం నేను తీసుకున్నాను, గుర్తుందా? అవును అన్నాడు ఇన్స్పెక్టర్.
ఆ ఉత్తరం తీసుకుని అప్సరా హోటల్కి వెళ్ళాను. హోటల్ పుస్తకాలు తీసుకున్నాను. హత్య జరిగిన ముందు రోజు ఆ హోటల్కు వచ్చిన వారి సంతకాలు నా దగ్గర ఉన్న సంతకంతో కలుస్తుందేమో పరీక్షించమని చేతివ్రాత నిపుణుడికిచ్చాను. రామకృష్ణయ్య అనే సంతకం, శివరామయ్య అనే సంతకం ఒకరిదేనని చెప్పాడు నిపుణుడు. ఇంత చేసినట్టు మాకు తెలియనే తెలీదు, ఆశ్చర్యంగా అన్నాడు ఇన్స్పెక్టర్. మీకెంతసేపు ఆంజనేయులు హంతకుడనే ధ్యాసే తప్ప మరో ఆలోచన లేదు. అందుకే మిమ్మల్ని వదిలేశాను, నవ్వుతూ అన్నాడు నరేంద్ర. అయితే ఇప్పుడు కాదన్నమాటేగా? అలా అనలేదు, పూర్తిగా విను. నువ్వే తేల్చు హంతకుడెవరో. నా ఇన్వెస్టిగేషన్ రిపోర్టు నేను మీ ముందు ఉంచుతున్నాను అన్నాడు నరేంద్ర. చెప్పండి అన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. అంటే ఆ రోజు శివరామయ్య రామకృష్ణయ్య అనే మారుపేరుతో సంతకం పెట్టాడు. రూమ్లో ఇద్దరు ఉన్నట్టుగా రాశాడు. అంటే పద్మావతి కనిపిస్తే కథం చెయ్యాలనే ప్లాన్తోనే శివరామయ్య అప్పన్నను తీసుకొచ్చాడన్నమాట, విజయ్ అన్నాడు. ఎలా చెప్తావు? ఇన్స్పెక్టర్ అడిగాడు. అందుకే మారు పేరుతో హోటల్లో చేరాడు అన్నాడు విజయ్. తీసుకెళ్లాలనే వచ్చి ఉండొచ్చు, చంపాలనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ఉండకపోవచ్చు. ఎందుకైనా మంచిదని ముందు చూపున్న శివరామయ్య మారు పేరుతో హోటల్లోకి దిగాడు. ఓ క్షణం ఆగి మళ్ళీ ప్రారంభించాడు నరేంద్ర. హోటల్ కౌంటర్ దగ్గర ఉన్న కుర్రవాడు, హోటల్ ముందు కాపలా ఉన్న గూర్ఖా కూడా ఆ గదిలో చేరిన పెద్ద మనిషి మరొకటితో బయటకు వెళ్ళి 1:30 దాటాకే తిరిగి హోటల్కి వచ్చారని చెప్పారు. ఆ రోజు శనివారం అని కూడా చెప్పారు. అంటే హత్య జరిగిన రాత్రన్నమాట. అంటే శివరామయ్య, అప్పన్న శనివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో ప్రశాంత నిలయానికి వెళ్ళారన్నమాట అన్నాడు విజయ్. అవును, 12:30 ప్రాంతంలో మేడమెట్లు ఎవరో ఎక్కినట్లు చెప్పుడైందని ఆంజనేయులు చెల్లెలు జానకమ్మ అంది. అప్పుడు అప్పన్న గాని శివరామయ్య గాని పైకి వెళ్ళుండాలి. ఒకడు కింద ఉండి ఒకడు పైకి వెళ్ళుండాలి. పైకి వెళ్ళినవాడే పద్మావతిని గొంతు పిసికి హత్య చేశాడు. ఆగి విజయ్ ముఖంలోకి చూశాడు నరేంద్ర. విజయ్ ఇన్స్పెక్టర్ ముఖంలోకి నీరసపడిపోతూ చూశాడు. ఆ ఆలోచనతోనే శివరామయ్యను, మునిరత్నాన్ని స్టేషన్కి తీసుకురమ్మన్నాను. అప్పన్నను అక్కడే వదిలేయమన్నాను, గుర్తుందా? అవును, నువ్వు హెడ్ను పంపించమని ఫోన్ చేశావు అన్నాడు. నరేంద్ర ప్రశ్నకు సమాధానంగా ఇన్స్పెక్టర్ పిచ్చయ్య, నా ప్రశ్నకు అప్పన్న ముందు నిజం చెప్పలేదు. సింహాచలం వచ్చాక వాడిని అప్సరా హోటల్కి తీసుకెళ్ళాం. అక్కడ గూర్ఖావాడు, కౌంటర్లో ఉండే కుర్రవాడు అప్పన్నను గుర్తించారు. వాడు నిజం చెప్పాడని నమ్ముతున్నారా? రామనాథం అడిగాడు. ఒక పట్టాన చెప్పలేదు, గద్దించాను, లక్ష్య పెట్టలేదు. కానిస్టేబుల్ వచ్చాక కొంచెం మెతకబడ్డాడు. నువ్వు నిజం చెప్పకపోతే నువ్వే హత్య చేసినట్టు భావిస్తామని, ఉరికంబం ఎక్కిస్తామని భయపెట్టాను. అప్పుడు నిజం కక్కేశాడు కదూ. మరి ప్రాణం అంటే ప్రేమలేని వాడెవడుంటాడు? మనిషికి ఏదైనా తన ప్రాణం తర్వాతే అన్నాడు ఇన్స్పెక్టర్. అలా అనకు. ఎందరో మహానుభావులు మానవ కళ్యాణం కోసం, దేశం కోసం తమ ప్రాణాలు త్యజించిన వాళ్ళున్నారు అన్నాడు విజయ్. అంత గొప్పోళ్ల సంగతి కాదయ్యా నేననేది, మామూలు వాళ్ల గురించి అన్నాడు ఇన్స్పెక్టర్. మిస్టర్ పిచ్చయ్య చెప్పింది కరెక్టే. ప్రాణభయం పెడితే గాని చాలామంది నిజం చెప్పరు. అప్పన్న కూడా నిజం ఆ భయం చూపిస్తే గాని చెప్పలేదు. ఉరికంబం కళ్లకు కనిపించి ఉండి ఉంటుంది, దాంతో జారిపోయాడు అన్నాడు నరేంద్ర. అతడు ఏం చెప్పాడండి? రామనాథం అడిగాడు. అతని నోటి నుంచే వినండి అని ఇన్స్పెక్టర్ అప్పన్నను పిలిపించండి పిచ్చయ్యతో చెప్పాడు. సింహాచలం, అప్పన్నను తీసుకురా. ఎస్ సార్ అంటూ సాల్యూట్ కొట్టి వెళ్ళాడు హెడ్. 10 నిమిషాల్లో అప్పన్నను వెంట పెట్టుకుని వచ్చాడు హెడ్ కానిస్టేబుల్ సింహాచలం. అప్పన్న గజగజ వణికిపోతూ ఇన్స్పెక్టర్కి నమస్కరించాడు. అప్పన్న, ఏం జరిగిందో చెప్పు అన్నాడు నరేంద్ర. నిజం చెప్పు అన్నాడు విజయ్. అబద్ధం చెప్పావంటే చర్మం మొల్చేస్తాను. ఇన్స్పెక్టర్ కర్ర టేబుల్ మీద కొట్టి కటువుగా అన్నాడు. అబద్ధం చెప్పను, నిజమే చెప్తాను సార్ వణికిపోతూ అన్నాడు. అప్పన్న, నీకొచ్చిన భయం ఏమీ లేదు, చెప్పు అన్నాడు నరేంద్ర మృదువుగా. నేను శివరామయ్య గారింట్లో ఉంటూ ఉంటాను. జీతగాడుగానా? అప్పన్న చివ్వున తలెత్తి చూశాడు. అతని చూపుల్లో ఆత్మాభిమానం గాయపడటం కనిపించింది. చెప్పు అన్నాడు ఇన్స్పెక్టర్. నేను జీతగాడిని కాదు, వేరే జీతగాళ్ళున్నారు. వారి మంచి చెడ్డల్ని చూస్తుంటాను. అంటే ఏం చెప్పాలో తెలియడం లేదు. ఆయన నన్ను జీతగాడిగా చూడడు. అది వదిలేయ్, అసలు జరిగిన దాని గురించి చెప్పు.
మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి మాకనవసరం అన్నాడు నరేంద్ర. అప్పన్న స్థిమితపడినట్టు కనిపించింది. పద్మావతి మా అయ్యగారి రెండో భార్య. మొదటి భార్య ఏమైంది? చచ్చిపోయింది. ఆమెకు పిల్లలున్నారా? లేరు. పద్మావతి ఆమె భర్త బాగుండేవారా? ఆయనకు మోజేనండి. ఆమె ఆయన ముందు బాగానే ఉన్నట్టుండేది. చాటుగా నొసలెత్తి అడిగాడు ఇన్స్పెక్టర్. ఒక కుర్రాడితో తిరిగేది. ఆ అబ్బాయి పేరేమిటో నాకు తెలియదు, కానీ పద్మావతమ్మ రాజా అని పిలిచేది. ఆ విషయం అయ్యగారితో చెప్పావా? చెప్పాలనుకున్నా కానీ చెప్పలేదు. ఎందుకని? రెండో భార్య. ఈమెను కోపంతో ఏదైనా చేస్తే మళ్ళీ అయ్యగారు ఒంటరి వాళ్ళైపోతారని నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది. నేనే అయ్యగారికి చెప్తానని బెదిరించాను. కొద్ది రోజులు బాగానే ఉన్నారు, మారిపోయారనుకున్నాను అని ఆగాడు. చెప్పు, ఇన్స్పెక్టర్ గద్దించినట్టన్నాడు. ఈ నెల 5వ తేదీన మా అయ్యగారు గూడూరు వెళ్ళారు. తెల్లవారితే ఆరనగా ఆ తెల్లవారుజామున అమ్మగారు ఆ అబ్బాయితో వెళ్ళిపోయారు. నువ్వు చూసావా? చూడలేదు. మరెలా చెప్తావు? తెల్లారి లేచేసరికి అమ్మగారు ఇంట్లో లేరు. ఎంతసేపటికి రాలేదు. వారెప్పుడు అంత పొద్దున్నే లేవరు, లేచినా ఎక్కడికి వెళ్ళరు. అది సరే, ఆ రాజా అన్న అబ్బాయితో వెళ్ళిందని ఎందుకనుకున్నావు? పద్మావతమ్మగారు ఆ అబ్బాయితో, మరో పరాయి మగవాడితో ఎక్కడికి వెళ్ళరండి. ఎందుకని? ఆమె మంచివారేనండి. వాళ్ళ నాన్నే ఆ అమ్మాయి ప్రేమించిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయకుండా శివరామయ్యకు వయసు మళ్ళినోడికి ఇచ్చి చేశారండి. అందుకే నాకు వాళ్ళిద్దరూ చాటుమాటుగా కలుసుకుంటున్నట్టు తెలిసినా వెంటనే అయ్యగారికి చెప్పలేదండి. సరే, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు. 6వ తేదీ అయ్యగారు గూడూరు నుంచి వచ్చారండి. వారితో చెప్పేశానండి జరిగిన విషయం. ఆయన బీరువా తీసి చూసి నగలన్నీ కూడా పట్టుకెళ్ళిందని గుండెలు బాదుకున్నారండి. వెంటనే నన్ను తీసుకుని హైదరాబాద్ బయలుదేరారు. ఆ కుర్రాన్ని గుర్తించడానికే నన్ను తీసుకొచ్చారండి. హైదరాబాద్ వచ్చిన రోజంతా టాక్సీలో వాళ్ళ కోసం ఊరంతా తిరిగామండి. రెండో రోజు పొద్దున్నే బయలుదేరాం. మధ్యాహ్నం తర్వాత విసిగెత్తి శివరామయ్య హోటల్కి వెళ్ళిపోదామన్నాడు. నాకేమో చార్మినార్ చూడాలనుంది. అదే చెప్పాను. నన్ను వదిలేసి ఆయన వెళ్ళిపోయారు. ఆగి గుక్క తిప్పుకున్నాడు. తర్వాత? విజయ్ అడిగాడు. చార్మినార్ చూసి తిరిగొస్తున్నాను. 6 అయిందండి. నేను ఆటోలో వస్తున్నాను. ఎర్ర లైట్ దగ్గర ఆటో ఆగింది. ఆ పక్కనే టాక్సీ నిల్చునుంది. అందులో పద్మావతి, ఆ అబ్బాయి ఉన్నారు. పచ్చ లైటు వెయ్యగానే టాక్సీ ముందుకు కదిలింది. దాని వెనకే నా ఆటోను పోనివ్వమన్నాను. టాక్సీ ఒక ఇంటి ముందు ఆగింది. నేను దూరంగా ఆటో నిలిపి చూశాను. 10-15 నిమిషాలు కిందనే ఉండి ఆ తర్వాత పెట్టెలతో పైకెళ్ళడం చూశాను. ఆ ఇంటికి అద్దెకు వచ్చారనుకున్నాను. వెంటనే అదే ఆటోలో హోటల్కి తిరిగొచ్చాను. శివరామయ్య గారు ఆ సమయంలో హోటల్లో లేరు. వారి కోసం చూస్తూ కూర్చున్నాను. ఆయన 11 గంటలకు వచ్చారు. ఎక్కడికి వెళ్ళారో చెప్పారా? నేను అడగలేదండి. నేను చూసింది చెప్పాను. వెంటనే బయలుదేరమన్నారు. టాక్సీలో బయలుదేరాం. చాలా దూరంగానే ఆ టాక్సీని పంపించేసి ఇంటి దాకా నడిచాం. గుట్టు పట్ల కానీ ఆ ఇంట్లో కానీ ఎలాంటి సందడి లేదండి. అప్పుడెంత అయింది? ఇన్స్పెక్టర్ అడిగాడు. 12 దాటింది. నేను ఇల్లు చూపించాను. ఇద్దరం ఇంటి దగ్గరకు వచ్చాం. మెట్లు మేడ మీదకి బయట నుంచే ఉన్నాయి కదండి. నన్ను మెట్ల దగ్గర నిలబెట్టి శివరామయ్య గారు పైకి వెళ్ళారు. ఆగాడు అప్పన్న. ఆగావేం చెప్పు. ఆ తర్వాత శివరామయ్య 15 నిమిషాల దాకా పైనే ఉన్నాడండి. తర్వాత కిందికొచ్చి పద వెళ్దాం అన్నారండి అన్నాడు అప్పన్న. ఆ తర్వాత నాకేం తెలియదండి అన్నాడు అప్పన్న. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ ఎన్ని ప్రశ్నలు వేసినా నాకు తెలియదనే చెప్పాడు. సింహాచలం వీడిని తీసుకెళ్ళు అన్నాడు ఇన్స్పెక్టర్. ఆగు అన్నాడు నరేంద్ర. సింహాచలం వెంట వెళ్తున్న అప్పన్న ఆగి వెనక్కి చూశాడు. హైదరాబాద్ నుండి ఎప్పుడు వెళ్ళిపోయారు? ఆ తెల్లవారుజామునే బయలుదేరి వెళ్ళిపోయాం. మళ్ళీ ఎప్పుడొచ్చారు? మొన్న స్టేషన్కి వచ్చిన రోజునేనండి. మునిరత్నానికి ఎప్పుడు ఉత్తరం రాశాడు? నగల విషయం పేపర్లో చూడగానే రాశాడండి. వెంటనే ఆయన కూడా బయలుదేరొచ్చాడు. ముగ్గురం కలిసి రాత్రి బస్సులో బయలుదేరొచ్చేశాం. ఇక వెళ్ళు. హెడ్ కానిస్టేబుల్ వెంట అప్పన్న వెళ్ళిపోయాడు. వీడు అప్రూవర్గా మారే అవకాశం ఉంది అన్నాడు ఇన్స్పెక్టర్ పిచ్చేశ్వరరావు. అయినా లాభం లేదు అన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామనాథం. ఎందుకని? వీడు పైకి వెళ్ళలేదంటున్నాడుగా. 4 తగిలిస్తే వాడే వెళ్ళానంటాడు అన్నాడు ఇన్స్పెక్టర్. నరేంద్ర నవ్వాడు. ఆ తర్వాత కోర్టులో ఇన్స్పెక్టర్ కొడితే వెళ్ళానన్నానని చెప్పాను కానీ వెళ్ళలేదంటాడు. అప్పుడేం చేస్తావు అడిగాడు నరేంద్ర. ఇన్స్పెక్టర్ తల గోక్కున్నాడు. అందుకే మీ పోలీస్ కేసులు చాలా వరకు కోర్టులో పోతుంటాయి అన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. మరో చిక్కు అన్నాడు ప్రాసిక్యూటర్. ఏమిటి? ఇన్స్పెక్టర్ అడిగాడు.
పైకి వెళ్ళలేదంటున్నాడు. వెళ్లకుండా శివరామయ్యే పద్మావతిని చంపాడని వాడెలా చెప్తాడు? మరి చూసిన వాళ్ళెవరు అన్నాడు రామనాథం. ఒకవేళ మనం వాడితో ఆ మాట చెప్పించినా దానికి ఆధారం కావాలి అన్నాడు విజయ్. నరేంద్ర మౌనంగా సిగరెట్ తాగుతూ అందరి మాటలు వింటున్నాడు. శివరామయ్యే కింద ఉండి వీడే పైకెళ్ళి చంపాడేమో. రామనాథం అనుమానం వెళ్ళగక్కాడు. ఇదంతా చూస్తుంటే మళ్ళీ నా అనుమానం ఆ ముసలినక్క ఆంజనేయుల మీదికే పోతోంది అన్నాడు ఇన్స్పెక్టర్ నరేంద్రను చూస్తూ. నరేంద్ర ముఖం గంభీరంగా మారింది. అతడి ముఖం చూసి ఇన్స్పెక్టర్ జంకాడు. నరేంద్ర, ఆ గుండి, అదే ఆ బంగారు గుండి ఏమైంది అన్నాడు ఇన్స్పెక్టర్ నీళ్లు నములుతున్నట్టు. ఇదిగో అని బల్ల మీద పడేశాడు నరేంద్ర. గుండి గుండి అంటూ మీ ఇద్దరూ నా ప్రాణం తీశారు. ఇప్పుడు తీసుకోండి, పట్టండి హంతకుడిని, నా పని పూర్తి అయింది అన్నాడు నరేంద్ర. దాన్ని గబుక్కునందుకుని పరిశీలనగా చూశాడు ఇన్స్పెక్టర్. ఆ గుండి కోసం చెయ్యి చాపి ఏది ఇలా ఇవ్వు చూడని అన్నాడు విజయ్. ఏం చెప్పింది గుండి అన్నాడు నరేంద్ర. ఇప్పుడేం చేస్తాం, అప్పుడే ఇచ్చుంటే హంతకుడిని పట్టేసేవాళ్ళ? విజయ్ ఇన్స్పెక్టర్ ఇద్దరు ఒక్కసారే అన్నారు. నరేంద్రకు నవ్వొచ్చింది. ఆ గుండి గొడవ ఏమిటో అర్థం కాక రామనాథం వెర్రిమొహం వేశాడు. ఇన్స్పెక్టర్, శివరామయ్యను పిలిపించు అన్నాడు నరేంద్ర. ఇన్స్పెక్టర్ సింహాచలాన్ని శివరామయ్యను తీసుకురావడానికి పంపించాడు. విజయ్ ఇన్స్పెక్టర్ ఆ గుండి తీసుకుని చిన్నగా వరండాలోకి వెళ్ళి గుసగుసలాడసాగారు. నరేంద్ర అది చూసి ముసిముసిగా నవ్వుకున్నాడు. ఇన్స్పెక్టర్ మాటిమాటికి ఆంజనేయులు హంతకుడంటాడేమిటి? రామనాథం నరేంద్రను అడిగాడు. వాళ్ళిద్దరికీ రోడ్డు మీద ఓ గుర్రం నాడా దొరికింది. నాడాని పట్టి గుర్రాన్ని పట్టుకోవాలనుకున్నారు. కానీ అంత అనుభవం ఎక్కడా? మొదట కనిపించిన ఆ గుర్రందే ఆ నాడా అంటారు అన్నాడు నరేంద్ర. రామనాథం పకపకా నవ్వాడు. 10 నిమిషాల్లో హెడ్ కానిస్టేబుల్ శివరామయ్యను తీసుకొచ్చాడు. ఇన్స్పెక్టర్ విజయ్ లోపలికొచ్చి కూర్చున్నారు. కూర్చోండి అన్నాడు శివరామయ్యను ఉద్దేశించి నరేంద్ర. శివరామయ్య గోడ కానుకొని ఉన్న బల్ల మీద కూర్చున్నాడు. అతడు తలంచుకొని కూర్చున్నాడు. ముఖంలో విచారం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నరేంద్ర బంగారు గుండీ కోసం ఇన్స్పెక్టర్ కేసు చేయి చాపాడు. ఇన్స్పెక్టర్ గుండీని నరేంద్ర చేతిలో పెట్టాడు. నరేంద్ర ఆ గుండీని బల్ల మీద పెట్టాడు. దీన్ని మీరు ఇంతకుముందు ఎక్కడైనా చూశారా అన్నాడు నరేంద్ర శివరామయ్యను ఉద్దేశించి. శివరామయ్య తలెత్తి చూశాడు. ఇక్కడ దీన్ని చూడండి, గుండీ చూపించాడు నరేంద్ర. శివరామయ్య వెలవెలబోయాడు. గాబరాగా లేచి నిల్చున్నాడు. ఆ గుండీ కేసి ఓ క్షణం చూశాడు. అది మీకెక్కడా అని ఆగి బల్ల మీద కూర్చుని చూడలేదు అన్నాడు. చూడలేదా? లేదు. నరేంద్ర చివ్వున లేచి శివరామయ్య దగ్గరికి వెళ్ళాడు. అతని చొక్కాకున్న గుండీలను చూసి చిరునవ్వు నవ్వి తల పంకించాడు. ఆ గుండీలు ఇలా ఇవ్వండి. ఎందుకు? తుళ్ళిపడ్డట్టు అడిగాడు. ఇవ్వండి గద్దించాడు నరేంద్ర. శివరామయ్య మౌనంగా ఉండిపోయాడు. ఇన్స్పెక్టర్ కళ్ళల్లో ఆశ్చర్యం, విజయ్ కళ్ళల్లో నరేంద్ర ఎడల ప్రశంస. ఇస్తావా లేక సింహాచలాన్ని లాగమంటావా? ఇన్స్పెక్టర్ అరిచాడు. వెంటనే గుండీలు తీసి టేబుల్ మీద విసురుగా వేశాడు. 3 గుండీలు బంగారు గొలుసులో ఉన్నాయి. ఇన్స్పెక్టర్, ఇప్పుడు చూడు, 3 ఒక్కలాగే ఉన్నాయా? ఉన్నాయి. సరిగ్గా చూడవయ్యా. విజయ్, నువ్వు కూడా. ఇదిగో, ఒకటి కాస్త భేదంగా కనిపిస్తోంది, కొత్తగా కనిపిస్తోంది, కాస్త చిన్నదిగా అనిపిస్తోంది అన్నాడు విజయ్. అవునవును అన్నాడు ఇన్స్పెక్టర్. రామనాథం గారు మీరు చూడండి అన్నాడు నరేంద్ర. రామనాథం చూసి 2 ఒకటిగానే ఉన్నాయి, ఒకటి వాటితో పాటు చేసింది కాదు. ఇది ఆ 2 గుండీల పక్కన పెట్టి చూడండి. ఇవి 3 ఒక్కటే, ఒకేసారి చేసినవి. ఈ రెంటిలోని జత ఇదే అన్నాడు రామనాథం. ఇన్స్పెక్టర్ కూడా వంత పలికాడు. అవును, మనకు దొరికిన గుండీ అచ్చం ఈ 2 గుండీల మాదిరిగానే ఉంది. అదే సైజు, అదే చెక్కుడు. ఈ గుండి సందేహం లేదు శివరామయ్య గారిదే. పాపం, అనవసరంగా ఆ పెద్ద మనిషి వెంటపడ్డాం అన్నాడు విజయ్. అవును, అలాగే ఉంది అన్నాడు గొంతు ఎండిపోయినట్లు ఇన్స్పెక్టర్ కూడా. అసలు ఆ గుండీ కదేమిటో చెప్పండి, నాకు సస్పెన్స్ సీరియల్ చదువుతున్నట్టుగా ఉంది అన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఈ గుండీ దొరికినప్పటి నుంచి ఇది ఆంజనేయుల గుండీయేనని వీరిద్దరికీ నమ్మకం ఏర్పడింది. హంతకుడు ఆంజనేయులని గట్టిగా ఊహించారు. నేను డిటెక్షన్ దారి తప్పానని భావించారు. ఆంజనేయులు బంగారు గుండీలు పెట్టుకోవడం చూశాను. దానికి నేను పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. అయితే గుండీలను మాత్రం పరిశీలనగా చూశాను. కారణం, ఈ రోజుల్లో ఎవరూ బంగారు గుండీలు పెట్టడం లేదు. అందుకని పరిశీలనగా చూశాను. అది నాకు ఫ్యూడల్ వ్యవస్థ తాలూకు అవశేషాల నుంచి ఇంకా మిగిలిపోయిన అభిజాత్యానికి చిహ్నంగా అనిపించింది. ఆ తర్వాత శివరామయ్య కూడా బంగారు గుండీలు పెట్టుకున్నాడు.
నేను వాటిని కూడా అనుకోకుండానే కుతూహలం కొద్దీ పరిశీలనగా చూశాను. ప్రసాదరావు పెట్టెలో నుంచి బంగారు గుండి బయటపడింది. ఆ గుండి చూడగానే నాకు ఇద్దరి మీద అనుమానం ఒక్కసారే వచ్చింది. ఆ ఇద్దరిలోనే హంతకుడున్నాడు అనుకున్నాను. గుండిని చేతిలోకి తీసుకొని పరిశీలనగా చూశాను. అప్పుడు శివరామయ్య హంతకుడని నిర్ధారించుకున్నాను. ఎలా? ఆంజనేయుల గుండీలు బోడిగా గుండ్రంగా ఉన్నాయని గుర్తుంది. శివరామయ్య గుండీలకు చెక్కుడు ఉండడం వలన ఎక్కువ మెరుస్తున్నాయి. పైగా వాటికంటే కొంచెం పెద్దవని కూడా అనుకున్నాను. ఎలాంటి ఉద్దేశం లేకుండా వాళ్ళిద్దరి గుండీలు శ్రద్ధగా చూడడం వలన నాకు హంతకుడిని పట్టుకోవడం సులభ సాధ్యమైంది. శివరామయ్య కస్టడీలో ఉన్నాడు. నేను గుండీ తీసుకుని వెంకటగిరి వెళ్ళాను. స్థానిక పోలీసుల సహాయంతో శివరామయ్య ఇంటికి నగలు చేసే కంసాలిని పట్టుకోగలిగాను. అతడు చూసి ఆ గుండి శివరామయ్యదేనని అంగీకరించాడు. పైగా తనే చేశానన్నాడు. నిన్న శివరామయ్య 3 గుండీలు పెట్టుకుని ఉన్నాడే అని అడిగాడు. అందుకతను ఒకటెక్కడో పోయిందని మరొకటి చెయ్యమన్నాడు. 3 ఒక్కసారి చేస్తే కానీ సైజు ఒక్కటిగా రాదన్నాడు. తొందర పని మీద హైదరాబాద్ వెళ్లాల్సిన పనుంది, వెంటనే కావాలన్నాడు. చేశాను, కానీ సైజు సరిగ్గా కుదరలేదు. చేత కూడా పరిశీలనగా చూస్తే తెలిసిపోతుంది. 3 ఒక్కసారి చేయలేదన్న విషయం అన్నాడు. అచ్చంగా అలాగే చేయలేరా అని అడిగాను. కష్టం, చెవుల కమ్మలు కూడా ఒకటి పోతే 2 మార్చేస్తాం అన్నాడు. అంతే, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను తిరిగొచ్చాను. ఈ లోపల మీరిక్కడ ఆంజనేయుల్ని పట్టుకోవడానికి ప్రయత్నించి మీ ప్రయత్నం ఫలించక నా కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు అని మంచినీళ్లు అన్నాడు నరేంద్ర. హెడ్ కానిస్టేబుల్ మంచినీళ్లు తెచ్చిచ్చాడు. నరేంద్ర మంచినీళ్లు తాగి సిగరెట్ పెట్టి తీశాడు. అది సరే నరేంద్ర, మరో చిన్న సందేహం అన్నాడు ప్రాసిక్యూటర్. అడగండి అన్నాడు నరేంద్ర సిగరెట్ పొగను ఊది. అసలు ఆ గుండి శివరామయ్యది. అది హత్య జరిగిన గదిలో పడిపోయింది, అవునా? అవును. అది రాజశేఖరం పెట్టెలోకి ఎలా పోయింది? శివరామయ్య పైకి వెళ్ళాడు. కోపంతో పద్మావతి గొంతు పట్టుకున్నాడు. ఆమె పెనుగులాడింది. ఆ పెనుగులాటలో ఊడిన గుండి మంచం మీద పడింది. అది శివరామయ్య గమనించలేదు. పద్మావతి ప్రాణం పోగానే శివరామయ్య గాబరాగా కిందకొచ్చేస్తుంటాడు. అవునా శివరామయ్య గారు అని అడిగాడు నరేంద్ర. శివరామయ్య తల వంచుకున్నాడు. శివరామయ్య గుండి గురించి అంత పట్టించుకోలేదు. ఒకటి పోయింది, వెంటనే దానికి బదులు మరొకటి చేయించుకున్నాడు. ఆగు నరేంద్ర, ఆ పెట్టెలోకి ఎలా పోయిందో ముందు చెప్పు అన్నాడు ఇన్స్పెక్టర్. ఏముంది, సింపుల్. ఎవరినైనా కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది. ఆలోచించండి ఇన్స్పెక్టర్. లాభం లేదు, ఈ కేసులో నాకు ఉన్నమతి కాస్త పోయింది. నువ్వే చెప్పు అన్నాడు ఇన్స్పెక్టర్ పిచ్చయ్య. ఆ పెనుగులాటలో ఊడిన గుండి మంచం మీద పడింది. బట్టలన్నీ చుట్టజుట్టి పెట్టెలో కుక్కాడు రాజశేఖరం. అతను వచ్చేసరికి పద్మావతి హత్య చేయబడింది. అది చూసి అతడికి మతిపోయి ఉండాలి. ఎంతసేపటికి తెప్పరిల్లుకున్నాడో చెప్పలేం, కానీ తరువాత అతడి బుర్ర చాలా చురుగ్గానే పనిచేసిందని చెప్పాలి. గదిలో తమకు సంబంధించిన ఒక్క వస్తువు కూడా లేకుండా ఎత్తుకుని పారిపోయాడు రాజశేఖరం. ఆ గుండి బట్టలో ఉండిపోయింది. ఆ విధంగా మనకు దొరికింది. రాజశేఖరం పెట్టెలు బావిలో పారేసి ఇక తనకి భయం లేదనుకున్నాడు. అలా రాజశేఖరం పెట్టెలో దొరికిన బంగారు గుండి హంతకుణ్ణి పట్టించింది అన్నాడు నరేంద్ర. యు ఆర్ గ్రేట్ జీనియస్ అన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామనాథం. హంతకుడెవరో తేలిపోయినందుకు ఆనందం పట్టలేక ఇన్స్పెక్టర్ పిచ్చేశ్వరరావు అమాంతం కుర్చీ నుండి లేచి డిటెక్టివ్ నరేంద్రను కౌగిలించుకున్నాడు. ఇన్స్పెక్టర్ పట్టు నుంచి విడిపించుకుని చిరునవ్వు నవ్వాడు నరేంద్ర. మరి ఆంజనేయులు మాట ఏమిటి, అరెస్ట్ చెయ్యబో? నరేంద్ర ఇన్స్పెక్టర్ని ఉడికించడానికి అన్నాడు. తప్పంతా విజయ్దే అన్నాడు ఇన్స్పెక్టర్. ఇది మరీ బాగుంది. నేనేం చేశాను మధ్యలో? నువ్వేగా నాకు చాలా గొప్ప తెలివితేటలున్నాయని, ఈ దెబ్బతో ఇండిపెండెంట్ డిటెక్టివ్ అయిపోతానని ఊదరగొట్టావు అన్నాడు విజయ్. ఇన్స్పెక్టర్ నరేంద్ర ముఖంలోకి చూడలేక పక్క చూపులు చూశాడు. మీ అనుమానానికి కారణం ఉంది. మీ ప్రయత్నం కూడా ప్రశంసనీయమైందే. అందరూ ఒకే ట్రాక్ మీద నడవాలని నేను అనుకోను అన్నాడు నరేంద్ర విజయ్ని ఇన్స్పెక్టర్ని ఉద్దేశించి. ఇన్స్పెక్టర్, శివరామయ్యతో ప్రస్తుతం పనిలేదన్నాడు నరేంద్ర. ఇన్స్పెక్టర్ హెడ్డును చూశాడు. సింహాచలం శివరామయ్యను తీసుకెళ్లిపోయాడు. రామనాథం గారు, ఇక మీరు ఛార్జ్షీట్ తయారు చేసుకోవచ్చు అన్నాడు నరేంద్ర. అవునవును వంతపాడాడు ఇన్స్పెక్టర్. పద్మావతి భర్త శివరామయ్య హంతకుడు. టాక్సీ డ్రైవర్ బాలయ్య పద్మావతిని బ్లాక్మెయిల్ చేసి నగలు దొంగిలించాడు. అప్పన్న హంతకుడికి సహకరించాడు. అతని ద్వారా ఇంకా ముఖ్యమైన సమాచారం మనకు అందే అవకాశం కూడా ఉంది. ఆ డబ్బుతో తను కొన్న ఆడపిల్లకు ఉన్నత విద్య చెప్పించి అందలం మీద కూర్చోబెట్టాడు.
పద్మావతి కూడా అతడి కూతురు కాదు, పెంచిన పిల్ల. ఆమెను కూడా శివరామయ్యకు అమ్మాడు. ఇలాంటి వారి కోసం ప్రజా న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలి ఉద్రేకంగా అన్నాడు నరేంద్ర. నరేంద్రను అంత ఉద్రేకంలో ఎప్పుడూ చూడని ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోయి కళ్ళు పెద్దవి చేసి చూశాడు. సారీ, ఇలాంటి విషయాలలో డిటెక్టివ్గా ఉద్రేకపడకూడదు అన్నాడు నరేంద్ర శాంతపడుతూ. అయినా అప్పుడప్పుడు రచయిత నరేంద్ర డిటెక్టివ్ నరేంద్రని వెనక్కి నెట్టి ముందుకొస్తుంటాడు అన్నాడు విజయ్ గర్వంగా బావని చూస్తూ. అవునండి, ఈ మధ్య మీరు బొత్తిగా రాయడం లేదు అన్నాడు రామనాథం. నరేంద్ర సమాధానంగా చిరునవ్వు నవ్వాడు. మునిరత్నం సాక్ష్యం పూర్తిగా అవగానే అతన్ని నాగభూషణంగా మద్రాస్ పోలీసులకు అప్పగించు అన్నాడు నరేంద్ర ఇన్స్పెక్టర్తో. ష్యూర్. అందరూ లేచారు. నరేంద్ర రామనాథంతో ఇన్స్పెక్టర్ పిచ్చేశ్వరరావుతో కరచాలనం చేసి బయటికి నడిచాడు. విజయ్ వైట్ హార్స్ తలుపు తీసి స్టీరింగ్ దగ్గర కూర్చున్నాడు. పక్క సీట్లో నరేంద్ర కూర్చున్నాడు. కారు దూసుకుపోయింది. నరేంద్ర జీనియస్ తనకు తనే అనుకుంటున్నట్లుగా అన్నాడు ఇన్స్పెక్టర్ పిచ్చేశ్వరరావు. ఏవమ్మోయ్, ఎవరింట్లో? ఎవరు? జానకమ్మ బయటికొచ్చింది. ఇల్లు అద్దెకి? లేదు లేదు, వెళ్ళండి అని తలుపులు దబాల్న వేసింది జానకమ్మ. ఫోన్ మోగుతోంది. హనుమాయమ్మ ఫోన్ ఎత్తింది. ప్రశాంతి నిలయమే, ఎవరు కావాలి? అవతలి జవాబు విన్న హనుమాయమ్మ ముఖం పాలిపోయింది. ఖాళీ లేదు. లేదంటుంటే మీకు కాదు చెప్తుంది, అసలు మేము అద్దెకే ఇవ్వడం లేదు. రిసీవర్ విసురుగా పెట్టేసింది హనుమాయమ్మ. మా ఐదారి మంద కాల్చుకు తింటున్నారు, అద్దెకి ఇవ్వదలుచుకోలేదు బాబోయ్ అంటే వినిపించుకోరేం? సణుక్కుంటూ వంటగదిలోకి వెళ్ళింది హనుమాయమ్మ. ఇల్లు అద్దెకుందా అనే ప్రశ్న వింటే చాలు హనుమాయమ్మకు జానకమ్మకు గుండె వేగం హెచ్చుతోంది. ఒకరోజు సాయంకాలం ఆంజనేయులు వరండాలో పడక్కుర్చీలో కూర్చొని గీత చదువుతున్నాడు. లంక పొగాకు చుట్ట కూడా తాగుతున్నాడు. ఏవండి? ఆంజనేయులు వినిపించుకోలేదు. మిమ్మల్నేనండి. ఆంజనేయులు తలెత్తి చూశాడు. ఒక యువకుడు ఒక యువతి నిల్చునున్నారు. ఇద్దరు అందంగా ఉన్నారు. చక్కని జంట అనుకున్నాడు ఆంజనేయులు. ఏం కావాలి అడిగాడు ఆంజనేయులు. ఇల్లు అద్దెకు కావాలండి. చుట్ట నోట్లో నుంచి తీసి ఏదో అనబోయి అనకుండానే మళ్ళీ చుట్ట నోట్లో పెట్టుకొని నోరు మూసుకున్నాడు. ఇద్దరిని మార్చి మార్చి చూడసాగాడు. అవును, ఆ బాపతేలాగుంది. పిల్ల ఒంటి నిండా నగలున్నాయి. యువకుడు అందగాడు. ఏమిటండి ఆలోచిస్తున్నారు? నా పేరు చంద్రశేఖరం, నా భార్య పేరు వనజాక్షి. ఈ మధ్యనే పెళ్ళయింది. అవును, కథ అలాగే ఉంది. వాడి పేరు రాజశేఖరం, వీడి పేరు చంద్రశేఖరం. ఆవిడ పేరు పద్మావతి, ఈమె పేరు వనజాక్షి. వనజాక్షి అంటే అర్థం వనం అంటే నీరు, వనజం అంటే నీటిలో పుట్టినది. నీటిలో పుట్టినది ఏమిటి? పద్మం. అక్షి అంటే కళ్ళు, వనజాక్షి అంటే పద్మం లాంటి కళ్ళు కలది. ఏమండోయ్, ఏమిటి మాట్లాడరు? విసుగ్గా అన్నాడు చంద్రశేఖరం. ఏ ఊరు? గుంటూరు. ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. ఈ మధ్యనే పెళ్ళయింది, అందుకే వదల్లేక. ఇంతవరకు ఎక్కడున్నారు? హోటల్లో ఉన్నాం. హోటల్లోనా? ఆంజనేయులు గొంతుకి ఏదో అడ్డం పడింది. ఎవరండి వాళ్ళు? హోటల్లో ఉన్నామంటున్నారు. గడపలో కాలు పెట్టిన హనుమాయమ్మ ఎదురుగా నిల్చున్న వాళ్ళని చూసి నిలువుగుడ్లేసింది. తెరిచిన నోరు తెరిచినట్టే ఉండిపోయింది. ఎత్తిన పాదం మళ్ళీ నేల మీద పడలేదు. ఏమిటండి పిన్నిగారు, మమ్మల్ని చూసి అలా అయిపోయారు అన్నాడు ఆ యువకుడు. స్లో మోషన్ పిక్చర్లో చూపించిన బొమ్మలా నిలబడిపోయి హనుమాయమ్మను వింతగా చూస్తున్నాడు. హనుమాయమ్మ పాదం గడప మీద వేసింది. నోరు మూసింది. కళ్ళు మాత్రం అలాగే ఉన్నాయి. వీళ్లకు అద్దెకి ఇల్లు కావాలట అన్నాడు ఆంజనేయులు. హనుమాయమ్మ తుళ్ళిపడింది. ఇల్లు లేదు, ఏమీ లేదు, వెళ్ళండి. అదేమిటమ్మా అలా ముష్టికొచ్చిన వాళ్ళని అన్నట్టు అంటున్నావు? ఆ యువకుడు చిరుగ్గా అన్నాడు. లేకపోతే ఏమిటి? ఇల్లో అద్దె అంటూ మంద ఒకటే ప్రాణం తీస్తున్నారు. లేదయ్యా బాబు అన్నా వినిపించుకోరు. మాయదారి మంద. నువ్వు ఇల్లు అద్దెకిస్తానని పిలిచావు గనుకనే మేం వచ్చాం, లేకపోతే ఎందుకు వస్తాం? ఆ యువకుడు కోపంగా అన్నాడు. ఆంజనేయులు చుట్ట తీసేదో అనబోయి ఆగిపోయాడు. భార్య మాట్లాడడంతో చాలేవయ్యా, నేను నిన్ను పిలిచానా? ఇల్లు అద్దెకుంది బాబు, ఇస్తారా అన్నానా? సాగదీస్తూ నొక్కుతూ అన్నది హనుమాయమ్మ. మరి గేటు పక్కన ఆ టూలెట్ బోర్డు ఎందుకు పెట్టారు? అలా పెట్టడం అంటే ఏమిటి? ఇల్లు అద్దెకుంది రండి అని పిలవడం కాదా అన్నాడు ఆ యువకుడు. హనుమాయమ్మ ముఖం వెలవెలబోయింది. ఓ అదా బాబు, పొరపాటైంది. ఎప్పుడో పెట్టాం, తీయడం మర్చిపోయాం. రోజు జనం వస్తుంటే మాకంతా అయోమయంగా ఉంది. అసలు రహస్యం చెప్పినందుకు మీకు థ్యాంక్స్ బాబు. ఇవాళే కాదు ఇప్పుడే తీసేస్తా ఆ బోర్డు అన్నాడు ఆంజనేయులు. ఇంతకీ ఇల్లు ఖాళీ లేదంటారు. సారీ, లేదు బాబు. ఎదురింటి వాళ్ళు మీ పైభాగం ఖాళీగా ఉందని చెప్పారు.
వాళ్ళు అలాగే చెప్తారు. వాళ్ళ ఇల్లు ఇచ్చుకోవచ్చుగా అద్దెకు, అందరినీ మా మీదికి తోలకపోతే. మీ ఆవిడకు కొంచెం పిచ్చా అండి? కాదు బాబు, మూతి కాలిన పిల్లి. ఇక మీరు వెళ్ళండి నాయనా అన్నాడు. ఆ యువజంట వెనక్కి తిరిగి ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. మూతి కాలిన పిల్లేమిటండి? అదో కథ తర్వాత చెప్తా కానీ, పాపం వాళ్ళు మంచివాళ్ళలాగానే ఉన్నారు. ఇల్లు ఇస్తే చాలే ఊరుకోండి, వాళ్ళని చూస్తే తెలియడంలా ఆ బాపతేనని అన్నది హనుమాయమ్మ. అతని పేరు చంద్రశేఖరమట. ఆ అనసూయమ్మ నోరు తెరిచేసింది. ఆంజనేయులు లేచి నిల్చున్నాడు. టులెట్ బోర్డును తీసేయడానికి గేటు వైపు నడిచాడు. సమాప్తం. టులెట్ నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.